హలో అండి. గుడ్ మార్నింగ్. సో, మేమైతే తెనాలి షిఫ్ట్ అయిపోయామనమాట. హైదరాబాద్‌లో ప్యాకింగ్ అంతా అయిపోయింది. చాలా సామానయింది. సో, ఆ రోజు ఫ్రైడే ఈవినింగ్ 4కి అట్లా వచ్చిందనమాట ఆటో. ఇంకా మొత్తం అంతా అక్కడి నుంచి లోడ్ చేసేసుకొని, ఇంకా రాత్రి నైట్ 10కి రేపెళ్ళే ట్రైన్ ఉంటుంది కదా! దానికి ఉన్నింది మాది ట్రైన్. సో, ఆ టయానికి కాచిగూడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ రాగానే క్యాండీ పడుకుంది. అంత లగేజ్ అంతా అసలు ఒక రూమ్‌లో పెట్టేసామనమాట. ఈ హౌస్ చాలా ఓల్డ్ హౌస్ అండి. అంటే 50 ఇయర్స్ బ్యాక్ హౌస్. 9 గుమ్మాలుంటాయి ఈ ఇంటికి. హోమ్ టూర్ చేస్తాను చూడండి. ఇవైతే కొన్ని క్లిప్స్. తర్వాత పనమ్మాయి వచ్చి ఇల్లంతా క్లీన్ చేస్తుంది. అసలు చాలా బాగా వర్షం పడుతూ ఉన్నిందండి. అందుకే చాలా వరకు షూట్ చేయలేకపోయాను. ఇంకా ఇంటికొచ్చేటప్పటికి ఫుల్ వాన పడుతుంది. చూసారా ఎంత ఎక్కువ అసలు మేము వచ్చిన రోజు నైట్ నుంచి నెక్స్ట్ డే మొత్తం అంటే సాటర్డే మొత్తం కూడా వాన పడుతూనే ఉంది. అసలు ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి అనమాట. అండ్ 4 నెలల నుంచి లేం కదా, ఇల్లు కూడా క్లీన్గా లేదు. కొంచెం ఆ రోజు వరకు అయితే ఇళ్ళంతా క్లీన్ చేపిచ్చేసి పనమ్మాయితోటి అన్ని రూమ్స్ ఇట్లా అయితే సర్దేశాను అనమాట. సో ఇంకా కొంచెం టైం పడుతుంది. ఒక 1 వీక్ అన్నా పడుతుంది ఎక్కడ సెట్ అవ్వడానికి. సో మేము 1 ఇయర్ ఉంటామేమో అనే ప్లాన్ తోటి చాలా వరకు తీసుకెళ్ళిపోయాము. బట్ ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్ ఎక్స్టెండ్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఇవన్నీ కొంచెం సర్దడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అండ్ మంచం కూడా అలాగే ఉంది కదా. సో ఈ సామానన్నీ సర్దాలి. ఇంకా ఓపిక లేక సాయంత్రానికి ఇంకా టైర్డ్ అయిపోయి ఇంకా ఆపేసామన్నమాట. సో ఇంకా ఈ బెడ్ బిగించాలి కొంచెం. బట్ వచ్చినప్పుడు ఎవరన్నా వచ్చినా కూడా చిరాకు లేకుండా ఉండడానికి ఇంకా ఆ రోజు వరకు అంతా చేసాము. ఈ టీవీ కూడా మా బెడ్రూమ్లో బిగించేస్తాము. చాలా పెద్ద ఇల్లు అండి. అసలు 9 గుమ్మాలు ఉంటాయి ఇంటికి. చాలా బాగుంటుంది కూడా. మధ్యలో కొంచెం క్రాక్స్ అయ్యి వచ్చాయి కానీ ఎవరు ఉండవు ఇక్కడ. మా అత్తయ్య మామయ్య కూడా బళ్ళారిలోనే ఉంటారు. సో అందువల్ల దీనికి ఏం రిపేర్స్ ఏం చేయించట్లేదన్నమాట. సో కిచెన్లో కూడా చాలా సామాన్ ఉంటుంది. మొత్తం తీసేసాను. ఇంకా వీలైనంత వరకు కొన్ని పెట్టాను. ఇంకా చాలా వరకు తీసేస్తాను. ఎక్కువ ఉన్న దగ్గర నుంచి క్లీన్ చేయలేక చావాలి. వాన అయితే పడుతూనే ఉంది. ఇంకా కొంచెం అట్లా టీ పెట్టుకొని తాగేసి ఇంకా రాత్రి క్యాండీకి ఫుడ్ అయితే పెట్టేశాను. తను కూడా బాగా టయర్డ్ అయిపోయింది పాపం. మన పిల్లలు ఎలాంటి పిల్లలతో ఆడుతున్నారు అనేది మనం గమనిస్తూ ఉండాలండి. కూడా నేను ఆ రూడ్ బిహేవియర్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాను ఒక 3-4 డేస్ నుంచి. అంతకుముందు అట్లా ఏం చేసేది కాదు. ఇప్పుడు అలా చేస్తుంది. అది కాక వయసు కూడా పెరుగుతుంది కదా. సో పిల్లల్ని ఎప్పటికప్పుడు మనం సరిచేయటం చాలా ఇంపార్టెంట్ అండి. చూసారు కదా, నేను అన్నం తీసి ప్లేట్లో వేయమంటే అది తినటానికి నోట్లో పెట్టుకుంటుంది. అండ్ చాలాసేపు రాలేదనమాట. నేను తప్పు అని చెప్తున్నా కూడా తను అసలు మాట వినడం లేదు. అండ్ నేను గదిమినంతసేపు తను చేయలేదు. నేను ఎప్పుడైతే ప్రేమగా రా అమ్మ కొంచెం చేయమ్మా అంటే చేసింది. సో చూసారు కదా, కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇవి అయితే అంటే వదిలేసి వెళ్ళాం కదా, బట్టలు బాగా దుమ్ము అలా ఉంటాయి కదా. ఒక మూట అంతా బెడ్షీట్స్, ఒక మూట అంతా బట్టలు అనమాట. అన్నీ అక్కడ కట్టి పెట్టాము. వీటిల్ని వాష్ చేయాలంటే బయట వాన ఉంది. ఇంకా 4 డేస్ వాన పడుతుందని చెప్తున్నారు. వాయుగుండం ఏదో పడిందంట కదా. సో అందుకని వీటిని పక్కన పెట్టామన్నమాట. ఒక ఒక రేంజ్కి సెట్ అయ్యింది హౌస్. బట్ ఇదంతా మళ్ళీ సార్ట్ చేసేటప్పటికి ఒక 1 వీక్ అన్నా పడుతుంది. మళ్ళీ వీడియోస్ కూడా చేయాలి కదా. క్యాంటీన్ కూడా స్కూల్లో వేయాలి అని అనుకుంటున్నాము. సో ఆ పనులు కూడా చూసుకోవాలి. ఇదేనండి సింపుల్ వ్లాగ్ అనమాట ఈరోజు. షిఫ్టింగ్ వ్లాగ్. సో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.